ఈరోజు సండే. యాక్చువల్లీ సండే అంటే అందరికీ గుర్తొచ్చేది నాన్ వెజ్. నాన్ వెజ్ లేనిదే సండే గడవదంటారు కదా. అలాంటి ఈ సండే రోజు స్పెషల్ డే ఏంటి తెలుసా? ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. అలాంటి మా పిల్లలు ఈరోజు వాళ్ళ ఫాదర్ కోసమని చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అది వాళ్ళ మైండ్కి తగ్గట్టుగా ఒక 2 ఐస్ క్రీమ్స్ తెచ్చి మధ్యలో కేక్ తెచ్చి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. చాలా హ్యాపీ అయ్యారు వాళ్ళ ఫాదర్. ఎందుకంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళు సర్ప్రైజ్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు నాన్న అంటే ఏంటండి? నాన్న అంటే ఎప్పుడు కోపంగా ఉంటాడు, నాన్నకు ప్రేమ ఏముందిలే అనుకుంటాం. మౌనంగా ఉంటాడు, ఏం మాట్లాడతాడులే అనుకుంటాం. ఏంటబ్బా నాన్న ఎప్పుడు ఆర్డర్లు వేస్తూ ఉంటాడు, ఎప్పుడు ఇంతేనా నాన్న అనుకుంటాం. కానీ ఇవన్నీ చేయడానికి నాన్నకు ఉన్నది ప్రేమ, మన మీద ఉన్న ప్రేమ. అది మనం గుర్తించాలి కదా. సో సృష్టిలో తల్లి బిడ్డకి జన్మనిస్తే నాన్న అయితే జీవితాన్నే ఇస్తాడు. నాన్న అంటే బంధం మాత్రమే కాదండి, నాన్న అంటే బలం. నాన్న అంటే భయం మాత్రమే కాదండి, బాధ్యత. అదొక సర్వస్వం. నాన్న పదవి పొందినప్పటి నుండే తపన పడుతూ ఉంటాడు మన నాన్న. తననే చూస్తూ పెరిగే పిల్లలు తనకంటే ధైర్యవంతులు అవ్వాలనుకుంటాడు. గెలిచినప్పుడు ఆనందంగా 10 మందికి చెప్పుకునే నాన్న ఓడినప్పుడు మన భుజం తట్టి నువ్వు మళ్ళీ గెలుస్తావు, మళ్ళీ ట్రై చేయి అని దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్తాడు. అలాంటి ఉన్నతమైన భవిష్యత్తుని మనకిస్తాడు. నాన్న ఎప్పుడు వెనక పడిపోతున్న మనల్ని ఎప్పుడు ముందు నడిపిస్తాడు. అదే నాన్న అంటే. అమ్మ అని ఎవరినైనా అనగలుగుతాం, కానీ నాన్న అనే పిలుపుని మన నాన్నని మాత్రమే పిలవగలుగుతాం. అదే నాన్నకున్న స్పెషాలిటీ. మేబీ నాన్న అంటే అదొక బంధం కాదు, అదొక ప్రేమ, అదొక అభిమానం. ఇదేనేమో నాన్నపైన ఉన్న ప్రేమ, అభిమానం అంటే. నాన్న నా మొట్టమొదటి గురువు, నా బెస్ట్ ఫ్రెండ్. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.